కూడా లేట్ గా తెలిసిందన్న విషయం కూడా ఏమీ జరగలేదు. ఇవన్నీ మీరు మేము చెప్పుకునే కాదు, ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కాబట్టి 2024 అట్లాంటి రిజల్ట్ వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు సార్. ఇంకొకటి ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినందువల్ల ఇప్పుడు జనసేనకు కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, ఇంకోటి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు సార్. ఎందుకంటే ఉన్నటువంటి నేరస్తుల్లోని సీనియర్ మోస్ట్ ఎక్కువ కేసులో ఉన్నటువంటి నేరస్తుడు ఇంకా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏం చేయగలుగున్నాడు సార్? అసలు ఏం బయట పెట్టగలుగుంటాడు? ఏం చేస్తాడు? ముందు ఆయన కేసులు బయటపడకుండా ఆయన కేసుల నుంచి బయటపడేలాగా చూసుకోమని చెప్పడం, వీళ్ళనేది ఇరికించి ఫోన్లు ట్యాప్ చేయించి ఏదో అద్భుతాలు సృష్టిద్దాం అనుకునే దానికన్నా కూడా ఫస్ట్ ఆయన కేసుల నుంచి బయటపడి ప్రజలు ఇప్పుడైనా సరే నేను సరైన పాలన చేస్తాను అనేటువంటి నమ్మకాన్ని కలిగించుకోగలిగితే మేబీ కనీసం ఈసారి ప్రతిపక్షంలో కన్నా వస్తాడేమో. ప్రతిపక్షంలో కన్నా వస్తారేమో ఏంటి 29దా? అవును సార్, 29. మరి 29లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించుకోగలగాలి కదా ఆయన. ఇప్పుడు అసలు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. మరి పరామర్శ పేరుతోటి పరామర్శ పేరుతోటి పెద్ద 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 సభలు జనాన్ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పరామర్శకి వెళ్ళిపోయి హడావిడి చేసేసి పరామర్శ పక్కన పెట్టేసి మొత్తం అంతా క్రైమ్ కింద క్రియేట్ చేసి వచ్చేస్తున్నాడు సిచ్యువేషన్ అంతా కూడా. మరి ఇట్లాంటి పరిపాలన ఇట్లాంటి పరిస్థితులు చేస్తా ఉంటే పార్టీ ఇంకెప్పుడు వచ్చింది? సమస్య లేదు సార్, 11 కూడా రావని బలంగా నమ్ముతున్నాం మేమైతే. సత్తెనపల్లికి కూడా వెళ్ళే హక్కు మాజీ సీఎంకి లేదా అంటున్నారు. అదేమన్నా పాకిస్తాన్లో ఉందా, వేరే దేశంలో ఉన్నదా, ఏమైనా వీసాలు తీసుకోవాలా? పక్కనున్న ప్రాంతానికి వెళ్ళడానికి కూడా విపరీతమైన ఆటంకాలు కలిగిస్తున్నారట. ఆయన బయటకు వస్తే మీ అందరికీ వణుకు పుడుతున్నదట. వణుకు వస్తుంది సార్, అందుకే గట్టిగా పట్టుకొని చెప్తున్నాను. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళేటప్పుడు కారులో నుంచి పైకి లేసి అభివాదం కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అప్పటి ఎస్పీ గరుడ సుమిత్ అనేటువంటి అధికారి కనీసం పవన్ కళ్యాణ్ గారు పైకి లేస్తే చేతులు ఆయన భుజాల మీద వేసి కారులోకి నెట్టాడు. ఇది ఏ చట్టంలో ఉంది సార్? ఏ విఐపి రోడ్డు ద్వారా ప్రయాణం జరిగేటప్పుడు పైకి రావడానికి కూడా వీల్లేదు, జనాలకు అభివాదం చేయడానికి కూడా వీల్లేదని చెప్పేసి ఒక అధికారి కారులోకి నెట్టేటువంటి ఆంక్ష ఏ చట్టంలో ఉంది? వీళ్ళప్పుడు ఏ ఉద్దేశంతో చేశారు? ఫస్ట్ది. రెండోది, ఎక్కడ సభ కండక్ట్ చేసుకున్నా అక్కడ ఏదో ఒక ఆటంకాలు సృష్టించి పర్మిషన్స్ లేవు, ఎక్కువ మంది రావడానికి వీల్లేదు, ఇంతమందే రావాలి అని చెప్పేసి ఆ రోజు మాకు కూడా అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైసీపీ, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ మాకు అదే ఆంక్షలు పెట్టింది. అంటే 2019 to 2024 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక రూల్స్, 2024లో వచ్చినట్టు ప్రభుత్వానికి ఇంకొక రూల్స్ ఏమన్నా రాజ్యాంగం కల్పించిందా? అన్నిటికీ ఒకే రూల్స్ ఉన్నాయి కదా. మరి వైసీపీ టైంలో మా నాయకులు వెళ్తుంటే ఎలాంటి ఆంక్షలు అయితే పెట్టి మా సభలన్నీ క్యాన్సిల్ చేసి మేము మార్పులు చేర్పులు చేసుకునేలాగా చేసి అన్ని గందరగోళాలను సృష్టించారు. ఇవాళ అదే ఆంక్షలు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షానికి కూడా, ఇప్పుడున్నటువంటి ఈ వైసీపీ నాయకులకు కూడా చట్టం వర్తింపజేస్తుంది. దాంట్లో తప్పేంటి నాకు అర్థం కాలేదు. ఒక 10 అడుగుల నేరో రోడ్డు ఉంది, ఆ 10 అడుగుల నేరో రోడ్ లో మీరు గుంపులు వేలాది మందిగా వెళితే తొక్కిసలాడి జరిగి మనుషులు చచ్చిపోతారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు అలా జరుగున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా, అది కూడా పల్నాడు జిల్లాలో అక్కడ జరిగితే శాంతి భద్రతలకు వివాదం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ రాజకీయ కక్షలు తారాస్థాయిలో ఉన్నాయి. కాబట్టి మీరు అంతమందిని తీసుకొని ఇక్కడికి రావద్దు. ఆ 10 అడుగుల రోడ్లో కూడా మీరు వెళ్ళటం మీకు కూడా క్షేమం కాదు. పైగా విగ్రహావిష్కరణ జరిగేటువంటి 3 పక్కల కూడా మొత్తం పొలాలు ఉన్నాయి. ఎటు నుంచి ఎవడొచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో మేము సరైనటువంటి రక్షణ ఆ ప్రాంతంలో ఇవ్వలేము. కాబట్టి మీరు ఇంకొక సైడ్ సేఫ్టీగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ లో మీ మాస్ గ్యాదరింగ్ పెట్టుకోండి. ఆ విగ్రహావిష్కరణకి కేవలం మీ కారు, అలాగే మీ వెనకాల ఇంకొక 4 కార్లు, మా ముందు ఒక పోలీస్ కారు, ఇంతవరకు అలాగే 100 మంది జనాన్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా విగ్రహావిష్కరణ చేసుకొని వచ్చి మీ మాస్ గ్యాదరింగ్ ఏదైనా ఉంటే ఇంకొక ప్లేస్ లో పెట్టుకోండి అని చెప్పేసి ఒక ఎస్పీ గౌరవప్రదంగా ప్రెస్ మీట్ పెట్టి మరి రిప్లై ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి వీళ్ళకి? వీళ్ళ ప్రభుత్వంలో ఏ ఎస్పీ అయినా, ఏ ప్రభుత్వ అధికారి అయినా అంత బాధ్యతాయుతంగా సమాధానం చెప్పడం చూసాం మనం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 150 కాదు కదండి, లక్షల్లోని వేలల్లోని తండోపుతండాలుగా తరలి వచ్చేస్తున్నారట కదా ఆయన చూడడానికి. అవును, ఇప్పుడు లక్షల్లో తండోపతండాలుగా వచ్చా నేర రోడ్లో 10 అడుగుల రోడ్లో ఇరికించేసి ఎవరిని చంపుదామని ఆ వైసీపీలో కార్యకర్తలు కూడా సామాన్యులేగా వస్తుంది. వాళ్ళ పార్టీలకు డబ్బులు ఇచ్చి తెస్తారో నిజంగానే వస్తారో మనకు తెలియదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే సిద్ధం సభలకి విజయవాడలో లేదని మా మేదరమెట్ల సభ జరిగితే రాప్తాడు, అవనిగడ్డ, జమ్మలమడుగు నుంచి కూడా బస్సులు వచ్చినాయి. కాబట్టి సరే నిజంగానే అభిమానులే వచ్చారో బస్సులు ఇచ్చి తరలించారో మాకు సంబంధం లేదు. మేము ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లా. కానీ వచ్చే వాళ్ళు అతి సామాన్యులు వస్తారు. వీళ్ళ రాజకీయ హడావుడులకి వాళ్ళు తొక్కిసలాడి జరిగి ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఇబ్బందులు పడాలి? నిన్న పొద్దులొచ్చిన కార్యక్రమం ఏంటి? పరామర్శ అంటే గతంలో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పరామర్శ అనే కార్యక్రమం పెట్టుకుంటే ఎంత పొలైట్ గా, ఎంత మనసులో దుఃఖము బాధ ఆ బాధితుల పట్ల ప్రదర్శిస్తూ వెళ్లి ఆ కార్యక్రమాలు చేసుకుని వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో గుంటూరు వెళ్తేనే మిర్చి బత్తాలు ఎత్తకపోయారు, ఇక్కడ రాప్తాడు వెళ్తేనే హెలికాప్టర్ పాటలు ఎత్తకపోయారు, పొదులొస్తేనేమో ఆల్రెడీ పొగాకు ధరలేదరో దేవుడు అని చెప్పేసి ఈయన రమ్మంటే వచ్చి బేల్లెక్కి తొక్కి
ఒక కేజీ సపోజ్ 100 రూపాయలు ఆకు ధర ఉంది అంటే సోర ధర 10 రూపాయలు 9 రూపాయలు ఉండిద్ది. వీళ్ళు బేళ్ళు ఎక్కి వందలాది మంది తొక్కడం మూలంగా రైతుల పొగాకు అంతా సోర అయిపోయింది. ఇప్పుడు పరామర్శ వల్ల రైతులకు నష్టం జరిగిందా లాభం జరిగిందా? ఇట్లాంటి పరామర్శలు రాష్ట్రంలో ఎవరికి అవసరం ఈ రోజు? అది నిజంగా పరామర్శ లేదంటే రాజకీయ మర్శ? ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీలన్నీ మాకు ఇక్కడ? సురేష్, ఇది పరిస్థితి. సత్తెనపల్లి ఉందా ఇప్పుడు లేదా? ఎలా ఉందంటే సార్